పుష్ప సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షో సందర్భంగా మృతి చెందినటువంటి రేవతి గారికి వారి కుమారుడు కూడా ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో ఈరోజు కిమ్స్లో చికిత్స పొందుతున్న సందర్భంలో 10 రోజులు అయినప్పుడు కూడా ఇప్పటివరకు స్పష్టమైనటువంటి హెల్త్ బులెటిన్ కానీ ఎటువంటి సమాచారం కానీ బయటికి ప్రపంచానికి ఇవ్వనటువంటి ఈ కిమ్స్ ఎవరైతే వైద్యులున్నారో వాళ్ళ యొక్క పద్ధతి సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మాలమాడని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటివరకు కూడా కనీసం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు పుష్ప అనే సినిమా అనేది అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఈరోజు మొత్తం కూడా ఆ సినిమా అనేది ఈ పిల్లలు మొత్తం నాశనం చేసేటువంటి కల్చర్తో ఉన్నటువంటి సినిమా, స్మగ్లింగ్ సినిమా. అటువంటి సినిమా పేరుతో ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ అమితానంద పొందుతున్నటువంటి అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళ చిత్రనటుడు కావచ్చు, వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం మానవత కోణాలైనా ఆ తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా ఈ పిల్లగాడు కూడా ఈరోజు చావు బతుకుల మధ్య పుట్టినటువంటి కనీసం చూసేటువంటి పరిస్థితిలో మీరు లేనటువంటి పరిస్థితి. ఒక్క రోజు జైల్లో ఉన్నందుకే మీకు ఇంత ఇబ్బంది అయింది కదా. ఒక్కరోజు జైల్లో ఉన్నది ఉదయం పూట ఇంటికి వస్తారు కానీ నీ కొడుకుని హత్తుకున్నావు కదా, నీ భార్య నేను హత్తుకోవు కదా. అటువంటి పరిస్థితులు రేపు కొడుకు లేచి చూస్తే తల్లి లేకపోతే వారి పరిస్థితి అంటే నీలాంటి కొడుకు ఆయన కొడుకు కదా, అటువంటి కుటుంబాలు కావా అనేది ఒకటి నేను చెప్పాల్సుకున్నాం. ఈరోజు 20 లక్షల నుంచి చదువుకున్నటువంటి అల్లు అర్జున్ గారు కావచ్చు, ఆ మైత్రి నుండి కావచ్చు, మేము కూడా చెప్తున్నాం 2 కోట్ల రూపాయలు హెచ్డిఎఫ్సి ఆ కుటుంబానికి అందజేయాలి. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో గాయపడ్డటువంటి చాలా మంది కూడా హెచ్డిఎఫ్సి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇటువంటి పునరావృతం కాకుండా బెనిఫిషియర్స్ కూడా ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏదైతే సెలబ్రిటీలు ఎవరుతున్నారో ఈరోజు ఒక పూట జైలు ఉన్నందుకు, ఒక నైట్ ఉన్నందుకు ఈరోజు క్యూ కట్టి కౌలించుకుంటూ సంతోషపడి సంబరాలు పడుకుంటూ పరామర్శిస్తున్న సెలబ్రిటీలకు ఒకటే చెప్పాల్సుకున్నాం. మీకు ఏమాత్రం సిగ్గు శరం పౌరుషం ఉన్నా ఈరోజు ఈ పిల్లగాడు చావపత్రులు ఉంటూ మానవత దృక్పథాలన్నా కనీసం సాయం చేయాలి. కనీసం మీకున్న ట్విట్టర్లన్నా కనీసం శ్రద్ధాంజలి ఘటించి ఆ కొడుకు కోలుకోవాలని చెప్పి కనీసం మాట్లాడేటువంటి ఓపికలేని మీకోసం మీరు టికెట్లు పైసలు పెట్టుకుని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీకు వేల కోట్ల రూపాయల షేర్లను అందిస్తున్నటువంటి దౌర్భాగ్యమిస్తున్న మా అభిమానులకు సిగ్గుపడుతుందని చెప్పి సభలో తెలియజేస్తూ ఇప్పటికైనా అల్లు అర్జున్ మధ్యస్థిమత కోల్పోకుండా సోయి తెచ్చుకొని పిల్లగాన్ని పరామర్శించాల్సిందిగా, కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా 2 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందిగా మాలమాడని డిమాండ్ చేస్తాం.